పండుగ వచ్చినట్టే దీపాల కాంతులతోటి ఇక ఇల్లు ఆకాశంలో సుక్కల్లాగా మెరిసిపోతుంటాయి ఇక ఇండ్లు. ఇప్పుడు దీపావళి పండుగ గోలిగా మనం ఒక ముచ్చట మన ఏఎన్ఎన్ నుంచి చెప్పుకోవాలి. ఏందంటారు? పండుగ వచ్చిందంటే ఆనవాయితీగా పండుగ పబ్బం ఇక గుండెలో చెప్పలేని ఆనందంతో పండుగ చేసుకుంటాం. ఇంకేం చేస్తాం? పండుగ పూట బాంబులు బాణాసంచాలు కాల్చుతుంటారు. అయితే ఈ బాణాసంచాలు కాలవడం వల్ల అందులో ఉన్న పొగ ఎగవాకి అందులో ఉన్న రసాయనాలు బయటపడి అవి గాలిలో కలుస్తున్నాయి, నీళ్ళల్లో కలుస్తున్నాయి, ఈ నేల మీద కలుస్తున్నాయి, మొత్తం కలుషితం చేస్తున్నాయి. ఇప్పటికే పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ, అరొక్కడి కల్తీ, అల్లం వెల్లిగడ్డ కల్తీ, అన్నీ కల్తీ. ఆఖరికి మనిషి మెదడే కల్తీ అయిపోతుంది. ఆఖరికి మనిషి మెదడే కల్తీ అయిపోతుంది. అందుకే ఏదైతే ఈ దీపావళి పండుగ గోలిగా బాణాసంచాలు కాల్చే ఎవరన్నా ఉంటే తస్మాత్ జాగ్రత్త, జర మంచిగా గినూరి. ఇది సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట. ఈ బాణాసంచా వల్ల, ఆ పొగ, ఆ రసాయనాల వల్ల ఇవాళ నీళ్లు కల్తీ, గాలి కల్తీ, నేల కల్తీ అయ్యి ఇవాళ అనేక రకాల రోగాలకు దారితీస్తుంది. అదంతా పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో జమ అవుతుంది, తీరొక్క రోగాలకు కారణమవుతుంది. అందుకనే ఇలా ఏఎన్ఎన్ న్యూస్ పక్షాన మహాపత్రిక ద్వారా మీ అందరికీ పబ్బతి బట్టి మీ నర్సయ్య తాత కోరుకునే ముచ్చట ఒక్కటే. దయచేసి మీరు ఈ బాణాసంచా ద్వారా అనేక నష్టాలు, అనేక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి మరి మీరు ఏ రకంగా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఇది ప్రభుత్వాలు, ప్రజలు, శాస్త్రవేత్తలు, మేధావులు అందరం కలిసి ఆలోచన చేసి ఉద్యమిస్తేనే